నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సరే, ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్లలో నీ యొక్క ఒపీనియన్ ప్రకారం టాప్ 5 ఎవరు ఉండే అవకాశాలు ఉంటాయి? టాప్ 5 ఫస్ట్ అయితే మనోడు నబీల్, సెకండ్ సీత, అండ్ నిఖిల్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రేరణ, మణికంఠ. ఎస్, ఓకే. సోనియా, యష్మి, ఆదిత్య. సోనియా అయితే లాస్ట్ అన్న. ఇప్పుడు నాకు తెలిసి ఈ వీక్లో వెళ్ళిపోతుంది ఆమె. ఎందుకంటే ఆపోజిట్ వాడు ఏం అడుగుతాడు, ఏం చెప్తాడు, ఏం వినది. ఇట్లా చేతులు వేసి కథం డైరెక్ట్ ఆమెది బుర్ర కథ చెప్తూనే ఉంటుంది. అది వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి. మనం యాక్చువల్గా ప్రతి ఒక్కరు చూస్తున్నారు, బిగ్ బాస్ చూస్తున్నారు, ఆంటీలు అంకల్ అందరు చూస్తున్నారు, కానీ ఆమె నచ్చుతలేదు అందరికి. నేను చూస్తున్నా కామెంట్స్లో కూడా ఆమె రాంగ్ ఉండి ముందోని రాంగ్ ప్రూవ్ చేయడానికి పోతుంది, కానీ అది అందరికి అర్థమైపోతుంది ప్రేక్షకులకు. అంటే ఆ కెమెరాస్ ఉన్నాయని తెలుసు మనోనికి. నాకు ఒక 2-3 మాటలు నచ్చలే అన్న. ఓకే. నబిల్కి మొన్న ఒక ఎపిసోడ్లో ఏమంటుంది, అరే కొత్తోడు కదా 1-2 డేస్లో కెమెరా కాన్షియస్ పోతుంది అంటే, వాడు నీకంటే ఎక్కువ కెమెరాల ముందు నిల్చున్నాడు, ఆమెకు తెలియదు అది. మనోడు 8-9 ఇయర్స్ అంటే అన్న, అంటే మేము అంత ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన కూడా అవసరం లేదు, బట్ టైం వచ్చింది కాబట్టి మనం చెప్పుకోవాలి. ఆమె కెమెరా కాన్షియస్ ఉంటుంది. ఇంకేమో నువ్వు సంచాలకైతే నీ యాటిట్యూడే మారుతుంది అంటే, వాడు ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నామన్నా, ఒక 2 టీమ్స్ ఆడుతున్నాయి. అరే నువ్వు ఎంపైర్ రావాలి అంటే, వాడు నా డెసిషనే ఉంటుంది అంటే రూల్స్ ఫాలో అవుతారు, నా డెసిషనే ఉంటుంది అన్నట్టు కొంచెం ఇట్లా స్టాండర్డ్గా నిలబడతాడు కదా. అట్లా నిలబడితే ఆమెకు యాటిట్యూడ్ కనబడుతుందంట. ఓకే. మొత్తం ఇక నెగిటివ్ చేద్దామని అనుకుంటుంది, బట్ మనోడు నెగిటివ్ కాడు. ఎందుకంటే ప్రేక్షకులు చూస్తున్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు మనం. అండ్ ఇంకొకటి ఏంటంటే, యూట్యూబ్ కామెడీ చేసుకుంటూ తిరుగుతున్నాళ్లే అని చెప్పేసి కూడా కొంతమంది కంటెస్టెంట్లు బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు అన్నారు. ఓకే, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అన్న? యూట్యూబ్ కామెడీ అంటే అది మన ప్రొఫెషన్. అంటే మనం పబ్లిక్ని నవ్వియడం కూడా అందరితో కాదన్న. నవ్వియడం కూడా ఒక ఆర్ట్. అండ్ వీడు నవ్విస్తాడు కదా, వీడు కామెడీ పీసే కావచ్చు అని అనుకోవద్దు. ఇప్పుడు బ్రహ్మానందం గారు ఉన్నారు, ఆయన పెద్ద కమెడియన్, కానీ ఇప్పుడు ఆయన స్టేజ్ ఎట్లుంది, ఆయన స్థాయి ఎట్లుంది, సో ఎవరు ఎట్లా ఉంటారో మనం జడ్జ్ చేయలేం, రియల్ లైఫ్లో ఎట్లుంటారో మనం జడ్జ్ చేయలేం. సో కాబట్టి ఆ మాట చెప్పింది మాత్రం చాలా తప్పు అన్న. నాకైతే కంప్లీట్గా నచ్చలేదు. ఓకే. తనకైతే నబీల్ గురించి మా అందరికీ తెలియని ముచ్చట్లు అనేది కూడా బోల్డ్ అని మాకు చెప్పావు. దాంతోపాటు మీ హోమ్ టూర్ అనేది కూడా చాలా చక్కగా చూపించావు. మనోడి యొక్క ఇష్టాలు, సో ఆ ఇష్టాలు ఏంటో అనేది కూడా చాలా చక్కగా వివరించేసావు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మీరు ఇంత టైం తీసి మనకు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది, చాలా థ్యాంక్స్. అండ్ ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇలానే బిగ్ బాస్ చూస్తూ ఉండండి, నవీల్కి సపోర్ట్ చేయండి, అండ్ ట్రోఫీ మనోడు తీసుకొచ్చేటట్టు చేయండి. థ్యాంక్ యూ.